ఈరోజు మన టాపిక్ వచ్చి రిస్క్ సివియారిటీ. రిస్క్ సివియారిటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిస్క్ ఇంపాక్ట్. రిస్క్ సివియారిటీ ఈజ్ ది ఎక్స్పెక్టెడ్ హార్మ్, అడ్వర్స్ ఎఫెక్ట్ దట్ మే అక్కర్ డ్యూ టు ఎక్స్పోజర్ టు ది రిస్క్. అంటే ఇప్పుడు మనం ఒక రిస్క్ చేస్తే దానివల్ల వచ్చే ఇంపాక్ట్స్ దాన్ని ఒక స్కేల్తో మెజర్ చేస్తామన్నట్టు. లైక్ ఆ రిస్క్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మనకి ఎక్కువ హామ్ చేస్తుందా, లేకపోతే ఆ రిస్క్ వల్ల మనకి ఏం ప్రాబ్లమ్స్ లేదా అనేదాన్ని రిస్క్ సివియారిటీ అంటారు. లైక్ సింపుల్గా మెజరింగ్ ఆఫ్ రిస్క్ అని కూడా అనుకోవచ్చు. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ మెజర్స్ హౌ బ్యాడ్ థింగ్స్ కుడ్ గెట్ ఇఫ్ ఏ పర్టికులర్ రిస్క్ హ్యాపెన్స్. వెన్ ద రిస్క్ సివియారిటీ ఈజ్ హై అంటే చెప్పినా కదా, మెజర్మెంట్ ఆఫ్ రిస్క్ అనేది హై ఉంటే ఇట్ మీన్స్ ద పొటెన్షియల్ ఆఫ్ హార్మ్ ఈజ్ ఆల్సో హై. As a result, more attention and resources should be required for managing that risk. ఇప్పుడు మెజర్మెంట్ ఆఫ్ రిస్క్ అనేది హై ఉంటే దానివల్ల మనకు బాగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం రెడ్యూస్ చేయాలి. సో కొన్ని ప్రికాషన్స్ తీసుకొని మనం ఆ రిస్క్ని తగ్గించుకోవాలి, సో దట్ మనకి ఎటువంటి హార్మ్ ఉండదు. వెన్ ద రిస్క్ సివియారిటీ ఈజ్ లో, it means that the potential of harm is also low and less attention may be needed to manage it. ఒకవేళ రిస్క్ సివియారిటీ అనేది తక్కువ ఉంటే మనకి కెపాసిటీ ఆఫ్ హార్మ్ అనేది కూడా చాలా తక్కువ ఉన్నట్టు. మనం అలాంటి రిస్క్ తీసుకోవచ్చు, ఎందుకంటే దానివల్ల వచ్చే ఇంపాక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. డిస్క్రైబింగ్ ది రిస్క్ సివియారిటీ విత్ ఆర్డినల్ స్కేల్. ఒక ఆర్డినల్ స్కేల్ ఆఫ్ 5 తీసుకున్నాం అనుకో, లైక్ ఇలా ఎగ్జాంపుల్గా 1 2 3 4 5. ఇప్పుడు ఈ మెజర్మెంట్ ఆఫ్ రిస్క్ అనేది 1 అంటే నెగ్లిజిబుల్ అన్నట్టు. ద రిస్క్ ఈజ్ సో స్మాల్ దట్ ద థింగ్ కెన్ ఇగ్నోర్ ఇట్. ఆ రిస్క్ అనేది చాలా నెగ్లిజిబుల్, దానివల్ల వచ్చే ఇంపాక్ట్ అనేది కూడా చాలా నెగ్లిజిబుల్ కాబట్టి అలాంటి రిస్క్ మనం ఇగ్నోర్ చేయొచ్చు. 2 అంటే లో, ద రిస్క్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్ అంటే సేమ్ కొంచెం నెగ్లిజిబుల్ అన్నట్టు. 2 ఈజ్ సిమిలర్ టు ది 1 అండ్ కెన్ బీ మేనేజ్ విత్ రొటీన్ ప్రొసీజర్స్. ఇలాంటివి మనం మన నార్మల్ ప్రొసీజర్స్తో దాన్ని మేనేజ్ చేయొచ్చు అలాంటి రిస్క్ని. 3 అంటే మీడియం లెవెల్లో ఉన్న రిస్క్ అన్నట్టు. ద రిస్క్ ఈజ్ సిగ్నిఫికెంట్ బట్ మేనేజబుల్ విత్ ఎడిషనల్ కంట్రోల్ ఆర్ మిటిగేషన్స్. ఇది అనేది సిగ్నిఫికెంట్ అంటే విచ్ ఈస్ నాట్ నెగ్లిజిబుల్ చేయలేము అన్నట్టు, నెగ్లెక్ట్ చేయలేము అలాంటి రిస్క్ని. కానీ అలాంటి రిస్క్ని మనం మేనేజ్ చేయొచ్చు, ఆ కెపాసిటీ మనలో ఉంటుంది విత్ సమ్ ఎడిషనల్ కంట్రోల్స్, కొన్ని ప్రికాషన్స్ తీసుకొని. అండ్ మెజర్మెంట్ ఆఫ్ రిస్క్ 4 అయితే హై అన్నట్టు. ద రిస్క్ ఈజ్ సివియర్ అండ్ రిక్వైర్స్ ఇమీడియట్ అటెన్షన్ అండ్ యాక్షన్. ఇలాంటి రిస్క్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకోవాలి టు రెడ్యూస్ ది ఇంపాక్ట్ విచ్ ఈస్ కాజ్డ్ బై దట్ రిస్క్. అండ్ ద మెజర్మెంట్ ఆఫ్ రిస్క్ ఈజ్ 5 అంటే మ్యాక్సిమం అన్నట్టు, ఇంకా అది పీక్స్ లెవెల్లో ఉన్నట్టు. సో దాన్ని మనం వెంటనే అడ్రస్ చేసి దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. అండ్ హౌ రిస్క్ సివియారిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అంటే మేనేజింగ్ ఆఫ్ రిస్క్, కంట్రోలింగ్, తర్వాత దాని నుంచి వచ్చే ఇంపాక్ట్స్ని, కాన్సిక్వెన్సెస్ని తక్కువ చేయడాన్ని రిస్క్ మేనేజ్మెంట్, సింప్లీ మేనేజింగ్ ది రిస్క్ అనొచ్చు. రిస్క్ సివియారిటీ హెల్ప్స్ టు సార్ట్ రిస్క్ టు పర్ఫామ్ రిస్క్ మేనేజ్మెంట్. ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ అంటే మేనేజింగ్ ఆఫ్ రిస్క్ అని చెప్పినాను కదా, ఈ రిస్క్ సివియారిటీ అంటే మెజరింగ్ ఆఫ్ రిస్క్. సో ఇది ఏం చేస్తుంది అంటే సార్ట్ చేస్తుంది, లైక్ అరేంజ్ చేస్తుంది. ఆ రిస్క్ అనేది స్కేల్లో ఏ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఒకవేళ ఆ రిస్క్ అనేది ఫస్ట్ స్టేజ్లో ఉందనుకో, సో మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. అలాంటిది ఒకవేళ రిస్క్ అనేది 5th స్టేజ్లో ఉందనుకో, ఆన్ స్కేల్ ఆఫ్ 5 మీద ఉందనుకో, అది ఎక్కువ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నట్టు కదా రిస్క్. సో అలాంటి రిస్క్ని ఫస్ట్ రెడ్యూస్ చేసి తర్వాత మనం ఇలా రిస్క్ 1ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఏ రిస్క్ విత్ హై ఇంపాక్ట్ ఈజ్ టిపికల్లీ మోర్ ఇంపార్టెంట్ దెన్ రిస్క్ విత్ లో ఇంపాక్ట్. అంటే ఇప్పుడు
మెజర్ ఆఫ్ రిస్క్ అనేది మ్యాక్సిమం ఉంటే ఫస్ట్ దీనికి ప్రియారిటీ ఇవ్వాలి. ఇది సాల్వ్ చేసుకోవడానికి ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకంటే దీనివల్ల వచ్చే ఇంపాక్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి వీటికి. అండ్ మెజర్ ఆఫ్ రిస్క్ అనేది ఒకవేళ నెగ్లిజిబుల్ మ్యాక్సిమం కంటే ఏమన్నా తక్కువ ఉన్నాయనుకో తర్వాత లాస్ట్ ప్రయారిటీ వాటికి ఇవ్వాలి. ఎందుకు అంటే వాటి వల్ల వచ్చే ఇంపాక్ట్స్ అంతేం ఉండవు కాబట్టి. సో ఈ సార్ట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ మ్యాక్సిమంకి ఇవ్వాలి ప్రియారిటీ, తర్వాత హైకి, తర్వాత మీడియంకి, తర్వాత లోకి, తర్వాత నెగ్లిజిబుల్కి. థ్యాంక్ యూ.